చెప్పు గోవిందు, నాకు వేరొకరితో పెళ్లి జరుగుతుంటే నువ్వు చూస్తే మౌనంగా ఎలా ఉన్నావు గోవిందు? చెప్పు గోవిందు, చెప్పు. నా ఒంటరి జీవితానికి తోడుగా వచ్చావు. చీకట్లో ప్రశాంతంగా ఉన్న నా జీవితానికి ప్రపంచాన్ని చూపించావు. ఇప్పుడు ఇప్పుడు నీ ముందుగానే నాకు ఇంకొకరితో పెళ్లి జరుగుతుంటే నువ్వు ఇక్కడే ఉండి నువ్వు ఉన్నావని నాకు తెలియకుండా చేసి నన్ను కళ్ళున్న గుడ్డిదనిగా ఎందుకు చేశావు? చెప్పు గోవిందు, ఎందుకు ఇలా చేశావు? కస్తూరి, ఏమిటి గొడవ? అందరూ చూస్తున్నారు. పెళ్లి కూర్చో, పెళ్లి పీటల మీద కూర్చో. ఏంటి నువ్వు మాట్లాడేది? నువ్వు ఉన్నావని తెలిసాక కూడా నువ్వు మనసారా ప్రేమించిన నన్ను మరొకరి పక్కన భార్యగా వెళ్ళి కూర్చోమంటావా గోవిందు? లేదు, నేను నిన్ను ప్రేమించలేదు. ఎందుకలా అనుకున్నా? నిన్న స్నేహితుడిగా ఆదుకోవడానికి వచ్చాను గాని నీతో జీవితం పంచుకోవాలని మాత్రం నేనెప్పుడూ అనుకోలేదు. అబద్ధం. కాదు, నిజం. నీ అంతరాత్మని చంపుకొని మాట్లాడుతున్నావు. నా అంతరాత్మ సాక్షిగా మాట్లాడుతున్నాను. కస్తూరి, నువ్వు నా స్నేహితుడు కాబోయే భార్యవి. ఇలా 10 మందిలో అలర్ట్ చేయటం సంస్కారం కాదు. వెళ్ళే పెళ్లి పీటల మీద కూర్చో. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నీతో తిరిగిన దాన్ని, నీకు అలవాటు పడిన దాన్ని నా కొడుకు కట్టబెడతావా? మీరిద్దరూ తోడు దొంగలై నా కొడుకుని పిచ్చివాడిని చేసి నా ఆస్తి కొట్టేయాలని కదరా ఇదంతా చేసింది. మిస్టర్ చౌదరి, మాటలు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి. గోవిందు కనపడ్డా లేదని కస్తూరిని ఇష్టం లేని ఈ పెళ్లి కొప్పించింది నేను. కొడుకు చచ్చిపోతాడని ఆమె కాళ్ళు పట్టుకుని ఒప్పించింది నీ భార్య. కొడుకు మళ్ళీ విదేశాలకు వెళితే ఎక్కడ నీ పరువు పోతుందని నువ్వు ఈ పెళ్లి కొప్పుకున్నావు. మన స్వార్థాల కోసం నువ్వు ఊరుకో, మాట్లాడకు. మన స్వార్థాల కోసం ప్రేమించుకున్న వీళ్ళని విడదీశాం గాని ఇందులో ఇతనికే స్వార్థం లేదు. అమాయకత్వం, త్యాగం తప్ప. విడిపోయిన వ్యక్తుల్ని కలపడానికి తహతలాడి నువ్వు నిన్నింతగా ప్రేమించిన అమ్మాయిని వదులుకోవాలనుకోవడం త్యాగం కదరా. ఇలాంటి అవసరవాదులకు అవకాశం ఇచ్చే చేతకానితనం. ఇప్పటికైనా నీ జీవితం గురించి సరైన నిర్ణయం తీసుకో, లేదా మా జీవితాల గురించి నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని ఈ పెళ్లి పందిరిలో మీ జీవితాల గురించి నేను తీసుకోవాల్సి ఉంటుంది. సార్, పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఈ శుభకార్యాన్ని పాడు చేయొద్దు. కస్తూరి, ప్రకాష్ ఇద్దరు నా 2 కళ్ళు. వాడి కస్తూరి మెడలో తాళి కట్టాలి. వాళ్ళిద్దరూ ఒకటవ్వాలి. అదే నాకు కావాలి. దయచేసి ఎవరూ అడ్డు చెప్పకండి. చెప్పద్దు సార్. ఏమిటి నువ్వు అనేది? అతని నామన్న తాళి కట్టునడానికి నువ్వెవరు? నిన్ను ప్రేమించిన దాన్ని గనక నా ప్రాణాన్ని అడిగే అధికారం నీకుంది. కానీ నీ ఇష్టం వచ్చిన వాడి చేత తాళి కట్టించే హక్కు నీకు లేదు. నా జీవితం గురించి మరొకరు తీసుకునేది నిర్ణయం కాదు. నా జీవితం గురించి నేను తీసుకునేది సరైన నిర్ణయం. నేను మనిషిని. నాకు మనసుండదా? నాకు నా జీవితం మీద ఆశలుండవా? అదెవరూ ఆలోచించరే. నువ్వు కనపడినప్పుడు ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఆత్మీయుల మాటని గౌరవించాల్సి వచ్చింది. కానీ నువ్వు కనపడ్డాక అదే మాటకి తల వంచాల్సిన అవసరం నాకు లేదు. తల వంచి తీరాలి. గోవింద్, నువ్వే కాదు, ఈ ప్రపంచం అంతా అడ్డు వచ్చినా సరే ఎవ్వరూ ఈ పెళ్లి ఆపలేరు. జరిగి తీరుతుంది. నాకు కావలసింది నాకు దక్కాలి, లేదా పగిలి ముక్కలైపోవాలి గాని ఇంకొకటికి దక్కడానికి వీల్లేదు. ప్రకారం డోంట్ టాక్ ప్లీజ్. ఇప్పుడు నేను చెప్పింది అందరూ వినడమే గాని ఎవరు ఏం చెప్పినా వినడానికి నేను సిద్ధంగా లేను. ఎస్. ఒరే గోవిందు, మీరిద్దరూ ప్రేమ పక్షులని, అమర ప్రేమికులని, అలాంటి మిమ్మల్ని నేను విడదీస్తున్నానని ఈ లోకులు కాకుల్లా మాట్లాడడానికి వీల్లేదు. అందుకే వీళ్ళందరికీ తెలిసేలాగా నేను చెప్పింది నువ్వు చెయ్యి. ఏ అడ్డు లేకుండా మా పెళ్లి జరిగిపోతుంది. చేస్తావా? చెప్పరా, ఏం చేయమన్నా చేస్తాను. చెప్పు. కస్తూరి నువ్వు ప్రేమించలేదని
ఆ అగ్నిహోత్రం మీద ప్రమాణం చేసి చెప్పు. ఈ అగ్నిహోత్రం సాక్షిగా కస్తూరిని నేను ప్రేమించలేదు. కస్తూరంటే ఇప్పటికీ నీకు అభిమానం లేదని, ఏ విధమైన అభిమానం లేదని ఈ తాళిబొట్టు మీద ప్రమాణం చేసి చెప్పు. కస్తూరంటే నాకు అభిమానం లేదు. ఈ తాళిబొట్టు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. కస్తూరిని పెళ్లి చేసుకోవడం ఇప్పటికే ఇష్టం లేదని ఈ పచ్చని పెళ్లి పందిరి మీద ప్రమాణం చేసి చెప్పు. ఈ పచ్చని పందిరి మీదే కాదు, నా మీదే ప్రమాణం చేసి చెప్తున్నాను. కస్తూరంటే నాకు ఇష్టం లేదు. కస్తూరిని నేను ప్రేమించలేదు. కస్తూరికి నాకు ఏ సంబంధం లేదు. లేదు లేదు ఏ సంబంధం లేదు అని నా మీద ప్రమాణం చేసి చెప్పు. నీ మీద ప్రమాణం. చేయరా, నా మీద ప్రమాణం చేయి. మన స్నేహం మీద ప్రమాణం చేసి చెప్పు. Come on, చెప్పురా. మన స్నేహం మీద ప్రమాణం చేసి చెప్పు. ఆలోచిస్తావేం గోవిందు? ప్రమాణం చేసి చెప్పు. డాక్టర్ గారు, కస్తూరిని ప్రేమించినప్పుడు ప్రమాణం చేయడానికే చేయి ప్రమాణం. ప్రమాణం చేయి. చేయను, చేయలేను. ఆ దేవుడి మీద కావాలంటే ప్రమాణం చేస్తా గాని నీ మీద మాత్రం ప్రమాణం చేయను. చేయను, చేయలేను. ఎన్నిటి మీద ప్రమాణం చేసి మన ప్రేమను చంపిన నువ్వు నీ స్నేహితుడి మీద ప్రమాణం ఎందుకు చేయనా? చేయలేను. ఏ ఫుట్పాత్ మీద అనాథగా పడున్న నన్ను ఇంటికి తీసుకెళ్లి వాడి తల్లిదండ్రులు కాదంటే ఏమీ తెలియని పసి వయసులో ఏమీ కాని నా కోసం చావుకు కూడా తెగించి స్నేహానికి అర్థం చెప్పిన గొప్ప వ్యక్తి నా స్నేహితుడు. అలాంటి వీడి స్నేహం మీద నేను అబద్ధ ప్రమాణం చెయ్యను. వీడికంటే ఈ ప్రపంచంలో నాకేది ఎక్కువ కాదు. వీడి కోసం నా ప్రేమనే కాదు, నా ప్రాణాన్ని నేస్తాను. రేయ్, నీకోసం నా ప్రాణాన్ని నేస్తాను. నా ప్రాణాన్ని నేస్తాను.